రైతులు ఒకసారి ఆలోచించుకోండి. మూడవ విషయం ఇసుక. దేవుడిచ్చిన ఇసుక నదుల్లో కాలువల్లో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుకలో కూడా వీళ్ళకి చూస్తే ఎంత అవినీతి పరులంటే ఇసుక నుంచి కూడా తైలం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా. రాప్తాడులో ఇసుక దొరకదు. కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది దొంగలు తీసుకుపోయి. దానికి ఎవడు చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు, పెద్ద తోపు ఇతను. వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు, దివాలా తీసి. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అందరూ దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, మూడో విషయం నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఇప్పుడే మా తమ్ముడు డీజిల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది. బార్డర్లో ఉన్నవాళ్ళు బెంగళూరు వేసుకొని వస్తున్నారు, కర్ణాటక బార్డర్కి వెళ్ళి. ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్ళి నాణ్యమైన మద్యం తీసుకొని ఒక క్వార్టర్ వేసుకొని పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే 2 పర్పస్లు అయిపోతున్నాయి. అంటే ఒకటి పెట్రోల్ ధర తక్కువకుంటే ఆ డబ్బులు పెట్టుకొని ఫుల్గా మీ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది, ఎవరా కాదా? రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది. పెట్రోల్ డీజిల్ ధర వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు పెరిగిన దాని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే 2 వీలర్ వెహికల్, ఒక స్కూటర్ ఎవరన్నా వాడేవాడు 2 లీటర్లు వేసుకుంటే 25-30 రూపాయలు రోజుకు అవుతుంది. 30 రోజులంటే ఎంత అయింది తమ్ముళ్ళు? 30 రోజులకి 900 రూపాయలు అయింది. 12 నెలలకు 12,000 అయింది. కనీసం 12,000 రూపాయలు సంవత్సరానికి ఒక పెట్రోల్లోనే మీ కుటుంబం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ వాళ్ళ యొక్క బాధలు చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ 4వ విషయంలో మీరు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా 5వ విషయం, నేను 5 చెప్తున్నా, ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. 5వ విషయం మీరు చూస్తే, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? మెగా డిఎస్సీ పెట్టాడా మీకు? అనంతపురంలో ఒక ఉద్యోగం వచ్చిందా మీ పిల్లలకి? మళ్ళా మీరు వస్తున్నాడు అతను ఇక్కడికి రాయలసీమ తిరుగుతానని. మీకు రోషం రాలా యువతకి? కోపం రాలా యువతకి? నిలదీయాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ. మళ్ళీ మీకు జాబు రావాలంటే